దైవ సేవకుల సన్నిధిలో ఒక మాట తెలియచేస్తూ ఉన్నప్పుడు దేవునికి లోబడాలి అని ఒక మంచి మాట తెలియచేస్తున్నప్పుడు మనం ఎంచక దేవునికి లోబడాలి, ఎస్ కరెక్టే, దేవునికి లోబడాలి అని అనుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క తాకిడి మనందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనందరం అనుభవించాం కాబట్టి దేవునికి లోబడాలంటే మనకు తెలుస్తుంది. కానీ దేవుని యొక్క క్రమము చొప్పున నడవాలి అంటే అస్సలు నిలబడలేరు. దేవుని యొక్క క్రమం చొప్పున నడవాలి అంటే అస్సలు విశ్వాసులు నిలబడలేరు. కానీ దేవుని యొక్క క్రమంని మనం ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వకపోతే, నడవకపోతే, ఆయన క్రమంలో నడవకపోతే చెప్తున్నాడు కదా, దేవునికి లోబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? దేవునికి లోబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? పరిశుద్ధ లేఖనాల్లో చాలా విషయాలు తెలియపరిచి, ఒకవేళ నువ్వు లోబడకపోతే పలుమార్లు తెలియచేస్తూ ఉంటాడు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియపరిచాయి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీకు అనేక మార్లు తెలియపరిచాయి. అయినా మన హృదయాలకు మన వాతలు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోయినట్లయితే మన జీవితంలో 1000 దినములు కోల్పోయామని మనం గ్రహించాలి. అలా గ్రహించకుండా మన హృదయాలు వాత పెట్టుకొని, మన హృదయాలు బండరాయిగా మార్చుకుని నడిపించుకున్నట్లయితే మన చేసినటువంటి తప్పిదాలు మన కుటుంబంలో, మన బిడ్డలకి, మన ఎన్నుకుటి వారికి, వీళ్ళందరికీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పాత నిబంధనల గ్రంథంలో ఉంటుంది కదా, మన చేసిన తప్పిదములు తరాల వెంబడి తరాలు అలాగా బిడ్డలకి అలాగా సంక్రమించబడతాయని తెలియపరిచాడు. అంటే నువ్వేం చేస్తున్నావంటే నీకు భయం లేదు అంటే నీ క్రమం వల్ల, అక్రమం వల్ల నీ బిడ్డలు పాడైపోతారు, నీ అక్రమం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ అక్రమం వల్ల నీ కుటుంబం నశించిపోతుంది, నీ అక్రమం వల్ల సమాజంలో నీకు స్థాయి కోల్పోతావు, నీ అక్రమం వల్ల నీ పరిశుద్ధ సన్నగిలిపోతుంది అని దేవుడు తెలియపరుస్తున్నా మనకు భయం లేకుండా బతికేస్తున్నామంటే ఎంత గొప్పవాళ్ళో మనందరం. అసలు చాలా బాధపడవలసిన విషయాలు, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. చివరికి మన అక్రమం వల్ల పరిశుద్ధ సింహాసనం ఎదుట యెహోవా దేవుణ్ణి పరిశుద్ధుడు అని ఆరాధించేటటువంటి అవకాశం మనం కోల్పోతుంది కదా, కోల్పోతాం మనందరం. ఒక లేఖనాల్లో దేవుడు మాట చెప్తాడు, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన కంటే తక్కువ వారిగా మాత్రమే సృష్టించాడంట. జస్ట్ తక్కువ. యెహోవా దేవునికి ఒక 10% ఉందనుకోండి, 100% ఉందనుకో, మనకి 99.9% అంట. అంత తక్కువ. అంటే మనకే దేవునికి మధ్య ఎవరు లేరండి. దేవుడే గొప్పవాడిగా మనల్ని అధమ స్థాయిలో పెట్టలేదండి. తక్కువ స్థాయిలో, అంటే దేవుని యొక్క పోలిక మనకు ఏర్పరిచాడు. ఆ స్థాయిని కోల్పోయి దేవుని యొక్క దగ్గరగా ఉండేటువంటి మన స్థాయిని మనం కోల్పోయి పాతాళంలో వెళ్ళిపోతున్నాం. మనందరం కూడా పాతాళంలోకి వెళ్ళిపోతున్నాం. ఎంత బాధపడవలసిన విషయమో ఇది. మన వ్యక్తిగత జీవితంలో చాలా భారం ఉంది అని మనం గ్రహించాలి. మన ఆత్మీయ స్థితిని బలపరచుకోవాలి, మన కుటుంబం యొక్క ఆత్మీయ స్థితిని బలపరచాలి, బిడ్డల యొక్క ఆత్మీయ స్థితిని బలపరచాలి, మనం చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని బలపరచాలి, సంఘాల యొక్క ఆత్మీయ స్థితిని బలపరచడానికి మనం ప్రార్థన చేయాలి, వ్యక్తుల యొక్క ఆత్మీయ స్థితిని బలపరచడానికి మనం ప్రార్థన చేయాలి, సార్వత్రిక సంఘము కొరకు స్థిరపరచడానికి, బలపరచడానికి మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేయాల్సిన భారము మన జీవితంలో ఉంటే అస్సలు నిద్ర ఎలా పడుతుంది?